ఒక్కసారి ఈ టెంపరేచర్స్ చూడండి. భగభగ జగిత్యాల జిల్లా జైనలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట. పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలట. అంటే 45 డిగ్రీస్ ఎండ ఉన్నది. దయచేసి బయటికి వెళ్ళకండి. బయటికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే మీ రుమాలు ధరించడమో, క్యాప్ పెట్టుకోవడమో, లేకపోతే ఈ అంబ్రెల్లా గొడుగు ఛత్రి తీసుకెళ్లడమో ఏదో ఒక ప్రయత్నం చేయండి. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే ఇంట్లో ఉన్న బాడీ డీహైడ్రేషన్ అవుతుంది ఫ్యాన్ కింద ఉన్నా కూడా. సో వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ని తీసుకునే ప్రయత్నం చేయండి. మసాలాలు, బిర్యానీలు ఇవన్నీ కొద్ది రోజులు తగ్గించే ప్రయత్నం చేయండి. ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందట. ఈ టెంపరేచర్స్ ఎక్కడ ఫ్లక్చువేట్ అవుతలేవు. మళ్ళీ జనరల్గా 42, 43 వరకు వస్తే మళ్ళీ తగ్గుతాయి, పెరుగుతాయి, ఇట్లా ఉంటుంది. సో అది ఓకే. కానీ పెరిగిన ఉష్ణోగ్రతలు దాదాపుగా 10, 15, 20 రోజులు కాన్స్టెంట్గా అట్లా ఉంటున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఇది మనం చేసుకున్న పాపమే. చెట్లు కొట్టేసినాం, గుట్టలు పుట్టలు లేకుండా చేసినాం, అంత ఖతం చేస్తున్నాం కదా మొత్తం వ్యవస్థనంతా. సో ఈ టెంపరేచర్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఒకప్పుడు ఉన్న టెంపరేచర్స్ ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఇప్పుడు కార్లో అప్పుడు ఏసీలు ఏముండే, అసలు ఎట్లాంటి ఏసీలు ఉండే? ఇవాళ రేపు కార్లో ఉన్న ఏసీ కూడా సరిపోదు. ఇప్పుడు అంత భయంకరమైన టెంపరేచర్స్ ఉంటాయి.